పిచ్చి పిచ్చి మాట్లాడు, నువ్వు మాట్లాడితే కానీ నేను మాట్లాడింది మా డాడీకి ఏం అడిగేది నువ్వు వెళ్ళి. అవును 100% అడుగుతా మరి. రిఫరెన్స్ అన్ని నెంబర్లు నేమ్లు కాంటాక్ట్ నెంబర్లు అన్ని ఇచ్చినావు కదా మరి. ఫాదర్ నేమ్ ఏది, ఫాదర్ నేమ్ రిఫరెన్స్ ఇవ్వలేదా? రిఫరెన్స్ ఇవ్వలేదు. ఫాదర్ నేమ్ ఎందుకు ఇస్తా? నా వర్క్ నేను చేయాలని, నా వర్క్ నేను చేస్తా మరి. సరే నాకు మెయిల్ పెట్టు ఒకసారి. ఏ నెంబర్ రిఫరెన్స్ ఇచ్చాను మెయిల్ పెట్టగలుగుతావా? ఏం మెయిల్ పెట్టాలి సార్? ఇప్పుడు అన్నావు కదా ఫాదర్ నెంబర్ రిఫరెన్స్ ఇచ్చానని చెప్పేసి, నాకు అదే మెయిల్ పెట్టు కదా. అర్థమైందా? అదే అంటున్నా, కస్టమర్ కి డిఫాల్ట్ అని హ్యూమిలేట్ చేసే రైట్ నీకు లేదు అంటున్నా. ఏం పొజిషన్ లేదు బ్యాంక్ లో? ఎందుకు లేదు? ఇప్పుడు డబ్బులు మీరు ఇచ్చారా నాకు? డబ్బులు మీరు ఇచ్చారా సార్? అడగమని చెప్పి అథారిటీ ఇచ్చింది కానీ అబ్యూజ్ చేయమని చెప్పలేదు కదా, హ్యూమిలేట్ చేయమని చెప్పలేదు కదా, హరాస్మెంట్ చేయమని చెప్పలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. విన్నారు కదా, కస్టమర్ని డిఫాల్టర్ అని చెప్పేసి పిలిచే అథారిటీ బ్యాంకు తనకి ఇచ్చిందని చెప్తున్నాడు ఏజెంట్. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతుంటే మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ కోసం కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ వచ్చేసి ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చెప్పండి సార్. ఇప్పుడు సార్ అది మన ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పెండింగ్ ఉంది కదా, ఓకే పేమెంట్ చేయట్లేదు. అది చాలా రోజుల నుంచి 2,59,000 డ్యూ ఉంది. అంటే యాక్చువల్లీ మీ లిమిట్ అది 2,75,824 రూపీస్ డ్యూ ఉంది టోటల్. అమౌంట్ ఇస్తుంది, కొంచెం టైం తీసుకుని 1 మంత్ నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తుంది. సార్ 1 మంత్ వరకు టైం ఇవ్వం కదా సార్, ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది గట్టక. అదే అండి, ఇటు కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది నాకు, అందుకే టైం పట్టింది అట్లా. చెప్పండి సార్, ఎట్లా అయితే మరి చెప్పండి. సెటిల్మెంట్ చేసుకోండి, తగ్గించి ఇస్తాను. నెక్స్ట్ మంత్ అంటే కుదరదు సార్, ఈ మంత్ చేసుకుంటాను. కుదరదు అంటే కుదరదు సార్. ఇప్పుడు నాకు ఫండ్ ఇస్తున్నప్పుడు నేనేం చేయాలి చెప్పండి? అరేంజ్మెంట్ చేయాలి కదా. చేసుకోవాలి సార్. చిన్న అమౌంట్ సార్ మీరు వాడుకునేది? చిన్న అమౌంట్ అంటే నా ఎలిజిబిలిటీ ఎంత ఉంటుందో అంత ఇస్తారు. చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అంటే ఇచ్చారు, మళ్ళీ ఎక్కువనే ఇచ్చారు కదా, కట్టుకోండి అంటున్నారు సార్. కట్టుకుంటా సార్, కార్డు ఆన్ టైం కొన్ని ఇయర్స్ కట్టాను. కొద్దిగా ప్రజెంట్ టెంపరీగా ఫండ్ ఇష్యూ ఉంది, నెక్స్ట్ మంత్ సెటిల్ చేసుకుంటా. నెక్స్ట్ మంత్ కదా సార్, ఈ మంత్ చేసుకోండి సార్. ఈ మంత్ అమౌంట్ లేవు సార్. అమౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ గురించి ఇక్కడ బార్గెన్ కాదు సార్, నా దగ్గర అమౌంటే లేవు, మొత్తం జీరో. లేవంటే కుదరదు సార్, ఎట్లా చేద్దాం చెప్పండి. లేవని చెప్పి ఈజీ చెప్పిస్తున్నారు సార్ మీరు. ఇప్పుడు ఈజీ చెప్పకపోతే ఏడ్చుకుంటూ చెప్పాను సార్. ఏడ్చుకుంటూ చెప్పినా నార్మల్ చెప్పినా ఒకటే కదా. అయితే ఇవ్వం సార్, మేము కూడా ఒకటే చేస్తాం. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, 2 చెప్పండి. నా దగ్గర అమౌంట్ లేవు, నెక్స్ట్ మంత్ అమౌంట్ వస్తాయి, వేరే వాళ్ళకి అడిగిన. నెక్స్ట్ మంత్ కాదు సార్, నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్, ఈ మంత్ చేసుకోవాలి సార్. ఈ మంత్ కాదంటున్నా కదా. నెక్స్ట్ మంత్ కుదరదు సార్. నెక్స్ట్ మంత్ ఈ మంత్ నాకు అడ్జస్ట్మెంట్ కాదు. అర్థం కాలేదు సార్. ఈ మంత్ నాకు సోర్స్ అరేంజ్ చేయండి సార్, అరేంజ్ చేసి కట్టండి సార్. ఎట్లా అరేంజ్ చేయాలి చెప్పండి? ఎక్కడైనా అరేంజ్ చేయండి, గోల్డ్ పెట్టండి సార్. గోల్డ్ ఏమన్నా ఉంటే గోల్డ్ పెట్టండి. ఇవ్వండి మరి, మీకు గోల్డ్ ఇవ్వండి, పెట్టేస్తా. నేను మీలాగా వాడుకోలే కదా సార్, నేను మీలాగా డిఫాల్టర్ కాదు కదా సార్. నేను నువ్వు ప్రైమ్ మినిస్టరా? ప్రైమ్ మినిస్టరా నువ్వు? ఎవరు నువ్వు? మరి డిఫాల్టర్ అంటే ఏమన్నట్టు సార్? ఏమన్నట్టు? నీకు జాబ్ ఇచ్చినట్టు డిఫాల్టర్ అంటే? కస్టమర్ కి ఆన్ కాల్ డిఫాల్టర్ అంటే ఇప్పుడు నీకు జాబ్ ఇచ్చింది నేనే కదా. మీరెందుకు ఇచ్చారు సార్? మరి నాలాంటి వాళ్ళే కదా అందరు నీకు ఇచ్చింది. నాలాంటి వాళ్ళందరూ జీరో అయిపోతే నువ్వే అంటావు, నువ్వు కూడా జీరో అవుతావు. మీలాంటి వాళ్ళు ఇచ్చినా ఇది ఇవ్వకపోయినా నా జాబ్ ఇదే సార్. నాలాంటి వాళ్ళు లేకపోతే నువ్వు ఏమని దగ్గర కలెక్ట్ చేస్తావు. డిఫాల్టర్ లేకపోతే డిఫాల్ట్ అని మాట్లాడుతున్నావు. మస్తు ముచ్చట్లు చెప్పినావు, ఇట్లా మొత్తవారి ముచ్చట్లు. కానీ ఇట్లా కస్టమర్ డిఫాల్ట్ అని చెప్పేసి కంప్లీట్ చేయగలరు. పేమెంట్ గురించి చెప్తున్నాను, కస్టమర్ డిఫాల్ట్ ఎట్లా అంటావు చెప్పు. కస్టమర్ అడ్రస్ ఏడా? అడ్రస్కి వెళ్ళి మాట్లాడు. అడ్రస్ వచ్చి మాట్లాడదాం బట్ అంత రోషం ఉన్న వాళ్ళు కట్టుకోండి సార్. అర్థమైందా? కదా మరి. అదే అంటున్నా, కస్టమర్ కి డిఫాల్ట్ అని హ్యూమిలేట్ చేసే రైట్ నీకు లేదు అంటున్నా. ఏం పొజిషన్ లేదు బ్యాంక్ లో? ఎందుకు లేదు సార్? ఎందుకు లేదు? ఇప్పుడు డబ్బులు మీరు ఇచ్చారా నాకు? అవును సార్, డిఫాల్టర్ ఎందుకన్నారు? డబ్బులు మీరు ఇచ్చారా సార్? సార్ బ్యాంక్ ఇచ్చింది సార్, బ్యాంక్ అథారిటీ నాకు ఇచ్చింది. అడగమని చెప్పి అథారిటీ ఇచ్చింది కానీ అబ్యూజ్ చేయమని చెప్పలేదు కదా, హ్యూమిలేట్ చేయమని చెప్పలేదు కదా, హరాస్మెంట్ చేయమని చెప్పలేదు కదా. డిఫాల్టర్ అయ్యారా కాదా? డిఫాల్టర్ అయినా కానీ నీకు బ్యాంక్ అథరైజ్ చేయలేదు, ఇట్లా డిఫాల్ట్ అని పిలువమని చెప్పేసి. ఎక్కడ వచ్చింది? గైడ్ లైన్ షో చేయి ఒకసారి. గైడ్ లైన్ షో చేయి, గైడ్ లైన్ షో చేయి. ఎక్కడ ఉన్నాయి ఆర్బీఐ గైడ్ లైన్స్? అరే మీకు కస్టమర్ డిఫాల్ట్ అని పిలువమని చెప్పేసి ఎక్కడ ఉన్నాయి గైడ్ లైన్స్ చెప్పండి. అరే నా పేరు ఉంది కదా, నా పేరు కస్టమర్ పేరు అక్కడ ఉందా, కస్టమర్ పేరు పెట్టి పిలువు. అంతేగా నువ్వు డిఫాల్టర్ అని చెప్పేసి మాట్లాడే రైట్ నీకు లేదు. అర్థమైందా? ఒకలో ఉండి మాట్లాడను, అంతేకాదు నీ యొక్క కెపాసిటీ మించి పోయి మాట్లాడకు. కెపాసిటీ మించి మాట్లాడక అంటున్నా.
ఓకే, మీకు ఎంత అథారిటీ ఉందో, ఎంత లిమిటేషన్స్ ఉన్నాయో, యూ షుడ్ యాక్ట్ ఇన్ దట్ లిమిటేషన్. లిమిటేషన్ మించిపోయి కస్టమర్ని అబ్యూజ్ చేసే విధంగా మీరు మాట్లాడకండి. ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడుతున్నావు ఇప్పుడు డిఫాల్ట్ అని మాట్లాడుతున్నావు కదా, కస్టమర్ అట్లా హ్యూమిలేట్ చేసే రైట్ ఏముంది నీకు? డిఫాల్టర్ అన్నాక ఏమంటారు సార్? అరే నువ్వు ఓడికి సార్ నాకు డిఫాల్ట్ అని చెప్పానికి, నేను బ్యాంకు దగ్గర డిఫాల్ట్ అయినా, బ్యాంకే కదా నేను నువ్వు బ్యాంకు కాదు కదా, నువ్వు బ్యాంకుని రిప్రజెంట్ చేస్తున్నావు, యు ఆర్ నాట్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ కదా. సరే నీకు ఒక మాట అన్నాను, నేను డబ్బులు కట్టు మరి. డబ్బులు కట్టను సార్. నువ్వు నాకు ఎందుకు హ్యూమిలేట్ చేసినావు చెప్పు? నాకు రివర్స్ డబ్బులు ఇవ్వాలి హ్యూమిలేట్ చేసినందుకు. ఏం చేసుకుంటావు చేసుకో, హ్యూమిలేట్ చేసినా అని చెప్పి ఏం చేసుకుంటావు చేసుకో. నేను పైసలు కట్టలే కదా, నువ్వేం చేసుకుంటావు చేసుకో. కట్టవా నువ్వు? సరేలే, సరే సరే నువ్వు కట్టకుండా సరే బట్టి నీ దగ్గర అకౌంట్ క్లోజ్ కాదు. అడ్రస్ కూడా నువ్వు యాడికి అయిన రా, అడ్రస్ వచ్చి మాట్లాడతా నేను. అర్థం నువ్వే రా అంటున్నా, ఎవరో పంపించడం కాదు. నేనే వస్తా. ఏం పేరు నీ పేరు చెప్పు, పొజిషన్ చెప్పు, నీ బ్యాంకులో ఎక్కడ బ్రాంచ్ చెప్పు, పొజిషన్ చెప్పు. పిఎఫ్ ఆఫ్ ద బ్యాంకా లేకపోతే ఆన్ రోలా? సోమాజీ కూడా రా. సోమాజీ కూడా ఐడి పంపు ఒకసారి వాట్సాప్ లో. సరే నువ్వు రా. ఏంది వచ్చేది? బ్రాంచ్ కి రా, బ్రాంచ్ చేస్తాను కదా, సోమాజీ కూడా బ్రాంచ్ తాను. నువ్వు ఏజెన్సీలో కూర్చున్నావు కదా, బ్రాంచ్ అని మాట్లాడతావు మళ్ళీ. మళ్ళీ బ్రాంచ్ అది నేను చేసేది బ్రాంచ్ లోనే. చేసేది ఆన్ రోల్ ఎంప్లాయ్ నువ్వు? చూపిస్తుందా? సరే ఒకసారి నాకు మెయిల్ ఐడి, అఫిషియల్ మెయిల్ ఐడి చెప్పండి మీది. అన్ని చెప్తారా? అఫిషియల్ మెయిల్ ఐడి చెప్పండి మీది, అఫిషియల్ మెయిల్ ఐడి. అఫిషియల్ మెయిల్ ఐడితో నీకేమవుతారు? అరే కమ్యూనికేట్ చేయనుకుంది కదా, నేను కమ్యూనికేట్ చేస్తా, వెరిఫై చేసుకుంటా. పలానా బ్యాంకు నుంచి కాల్ చేశాను, నాకు పలానా బ్రాంచ్ అని చెప్పాడు, కస్టమర్ హ్యూమిలేట్ చేస్తున్నాడు, హెరాస్మెంట్ చేస్తున్నాడు, మరి ఈ పర్సన్ మీకు చెందినవాడినా లేకపోతే కాదా అని చెప్పేసి నేను వెరిఫై చేసుకుంటా కదా. డిఫాల్టర్ ఇంకో 6 నెలలు కట్టడానికి డిఫాల్టరే అంటారు. నువ్వు అనే రైట్ లేదు, అర్థమైందా? నేనంటా నువ్వు కట్టిన తర్వాత నేను సారీ చెప్తా, అర్థమైందా? సారీ చెప్తావా? నువ్వు పెద్ద మోతేవారి అని చెప్పి నువ్వు సారీ చెప్పాగానే నాకు పెద్దగా అయిపోతున్నాను అప్పుడే నేను. నువ్వు మోతేవారి అను, పెద్ద మోతేవారి. అదే అంటున్నా, నువ్వు అన్ని మాట్లాడుతున్నట్టు నువ్వు పెద్ద మోతేవారి అవుతున్నాడు అవులగాడు అన్నట్టు మాట్లాడుతున్నావు. మోతేవారి కాబట్టి నీ దగ్గరకు వచ్చింది కదా కేసు, అది తెలియదా నీకు? అన్ని మోతేవారి మాటలు ఉన్నాయి. కస్టమర్ని డిఫాల్టర్ అంటావు, నీలాగా తీసుకోలేదు అంటున్నావు. నీకు కెపాసిటీ ఉంటే, నీకు ఎలిజిబిలిటీ ఉంటే తీసుకో, లోన్ వద్దని చెప్పాడా నీకు కూడా? సరే సరే బట్టే నువ్వు కట్టవని చెప్పి తెలుస్తుంది, నీతో మాట్లాడి టైం వేస్ట్ కానీ అడ్రస్ కి ఏమన్నా పంపు, నువ్వు చెప్తున్నా కదా. నువ్వేరా, వేరే పంపించడం కాదు, నువ్వేరా. నువ్వేరా, ఓకేనా? నువ్వు వచ్చినాక మాట్లాడదాం. ఐడి కార్డు వేరే ఇచ్చి పంపించడం కాదు, నువ్వేరా. అన్ని తీసుకొని రా, హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డు పట్టుకొని రా. నువ్వు నీ దగ్గర కేసు ఉంటే ఎవడు కట్టలేడు, ఇట్లా మాట్లాడితే కట్టడు కూడా కట్టాడు. నీ దగ్గర నువ్వు ఇట్లా మాట్లాడితే కట్టే ఇంటెన్షన్ ఉన్నావని డ్యామేజ్ చేస్తావు. నువ్వు ఇట్లా ఆడు ఎవడు కడతాడు, ఇక కస్టమర్ కడతాడా? నీకు ప్రాపర్ గా మాట్లాడి కేసు క్లోజ్ చేసే ఉద్దేశం లేదు నీకు. ఓకే, కస్టమర్ డిఫాల్ట్ అని తిడతావు, ఓకే, అది కస్టమర్ కోపం వస్తుంది, ఇంకా కడతాడా? ఇట్లా ఎన్ని కేసులు చెడదప్పినావు నువ్వు, బ్యాంకుకే లాస్ చేస్తున్నావు. యాక్చువల్గా బ్యాంకులో వర్క్ చేసి బ్యాంక్కి బొక్క పెట్టావు నువ్వు. చెప్పాలంటే నీలాంటి వాళ్ళు 100 మంది జమ అయ్యారు అనుకో బ్యాంకులో, బ్యాంకును ఆగం చేసి పడేస్తారు. కొద్దిగా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మాట్లాడి కేసులు రిసాల్వ్ చేస్తారు మేనేజర్లు. ఇక నువ్వు వేసే లెక్కలుగా అయితే ఎవడు పేమెంట్ కట్టాడు, కేసులు డ్యామేజ్ చేస్తావు, అన్ని ఆర్టీపీలు చేస్తావు పేమెంట్లన్నీ. ఎక్కడి ఇక్కడికి నీ దగ్గర అకౌంట్ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నావు. ఇంత మాట్లాడిన తర్వాత అకౌంట్ దగ్గర క్లోజ్ అవుతుంది అనుకుంటున్నావు. ఏంది టైం వేస్ట్? అదే చెప్తున్నా, అది ముందు వెళ్ళాలి. నువ్వు ముందు నీట్గా మాట్లాడుంటే ఏదో ఆలోచించేవాళ్ళం పేమెంట్ గురించి. నువ్వు చేత కాదు, నువ్వు డిఫాల్టర్ అని హ్యూమిలేట్ చేసి నీలాగా నేను రిలేటివ్ కంపేర్ చేసి నీతో నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నావు? డిఫాల్ట్ అయితే నువ్వు పిలిచే రైట్ లేదు, అట్లా అర్థమైందా? పద్ధతిగా నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడిన దగ్గర రికార్డింగ్ ఉంది కానీ డిఫాల్టర్ కావచ్చు. నువ్వు పిలిచే రైట్ లేదు అంటున్నా. కస్టమర్ డిఫాల్ట్ అయిపోతు, నువ్వు లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. డిఫాల్టర్ లిస్ట్ పేరు ఉండొచ్చు. నువ్వు కస్టమర్ పేరు పెట్టి పిలుస్తావా, డిఫాల్ట్ అని పిలుస్తావా? నువ్వు డిఫాల్టర్ అయినప్పుడు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి సేమ్ ఉండాలి కదా స్క్రిప్ట్. మధ్యలో స్క్రిప్ట్ మార్చేస్తావా నచ్చినట్టు? అదే అంటున్నా సార్, మధ్యలో స్క్రిప్ట్ మార్చేస్తావా? నీలాగా నీకు లోన్ తీసుకోలేదు అంటే ఎవరికి చెప్తున్నావు? ఎవరికి గొప్ప నువ్వు లోన్ తీసుకోకపోతే? నీకు కెపాసిటీ ఉంటే, నీకు ఎలిజిబిలిటీ ఉంటే, నీకు నీకు లిమిట్ అన్ని ఉంటే తీసుకో, వెళ్ళి లోన్ తీసుకో. నేను నీ వల్ల కట్టలేకపోతున్నా, నీ మాటల వల్ల కట్టలేకపోతున్నా. ఊరుకోండి సార్, మీరు అన్ని ఉత్త మాటలు మాట్లాడతారు. సరే మీరు మాట్లాడుతున్నారు సార్.
కట్టేటోళ్ళగా మీకు రోషం అయితే నువ్వు ఇప్పటిదాకా డిఫాల్ట్ అని ఇప్పుడు మళ్ళీ సార్ అని మాట్లాడుతున్నావా? నేను నీ వల్ల కట్టలేకపోతున్నా, నీ వల్ల నేను హెడ్ అయ్యి కట్టలేకపోతున్నా. డిఫాల్టర్ రాకూడదు అని చెప్తే మొత్తం కట్టండి మరి. డిఫాల్ట్ అని నోట్లకించే మాట రావద్దు సార్. కస్టమర్ని నువ్వు హ్యూమిలేట్ చేయొద్దు, అర్థమైందా? ఇంట్రెస్ట్ ఇస్తా సార్ నేను మొత్తం మీకు పడ్డ ఇంట్రెస్ట్ మొత్తం 15,000 ఇంట్రెస్ట్ పడ్డది. ఇంట్రెస్ట్ కాదు, ఇప్పుడు నీ దగ్గర అకౌంటే క్లోజ్ చేయ. ఇంట్రెస్ట్ లేదు నాకు. నువ్వు ఇంట్రెస్ట్ అంటున్నావు కానీ తీస్తా అంటున్నావు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు నీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేయడానికి. లేవండి డబ్బులు లేవని చెప్పండి అంతే. నీ దగ్గర అకౌంట్ క్లోజ్ చేయని డబ్బులు లేవు. ఇంకో దగ్గర పోతే దగ్గర క్లోజ్ చేసుకుంటా, నీ దగ్గర క్లోజ్ చేయ. అకౌంట్ ఇంకో దగ్గర మూవ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర క్లోజ్ చేసుకుంటా. వాన్ టార్గెట్ అని కంప్లీట్ ఇస్తా కానీ నేను నీ దగ్గర క్లోజ్ చేయాలి. డిఫాల్టర్ అని చెప్పి తెలుసు కానీ చెప్పండి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి సార్? క్లోజ్ చేసుకోండి సార్. కాదు సార్, అకౌంట్ నీ దగ్గరికి మూవ్ అయినాక క్లోజ్ అవుతుంది. ఇప్పుడు అదే కదా, అకౌంట్ నీ దగ్గరికి మూవ్ అయినాక క్లోజ్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే డిఫాల్ట్ అని తిట్టాను నన్ను, అందుకే క్లోజ్ అవ్వదు ఇతని దగ్గర. సరే సరే కట్టుకోకండి వాళ్ళకి ఫోన్ వాళ్ళతో మాట్లాడతాను. నేను విలేజ్ కదా వాళ్ళకి ఫోన్ వాళ్ళతో మాట్లాడతాను. నువ్వేనా ఇందాక విలేజ్ లో కాల్ చేస్తాను మెసేజ్ పెట్టింది నువ్వేనా? ఎరిపప్ప చెప్పురా, ఎరిపప్ప నువ్వేనా ఇందాక మెసేజ్ పెట్టింది నాకు? మీ ఊళ్ళో ఫోన్ చేసి ఏం చేయాలి? అదే నువ్వేనా ఇందాక నాకు మెసేజ్ పెట్టిన వాట్సాప్ లో ఊళ్ళో కాల్ చేస్తావు. మా చుట్టాలకు నేనే కాల్ చేయను, నువ్వేం మెసేజ్ చేసేది? చుట్టం వరా నువ్వు? నువ్వు తురుము కానీ వైద్యాలు చేస్తూ ఇంటర్నేషనల్ డాన్ నువ్వేమన్నా చేయనికి. అదే అంటావు నువ్వు సీఎం లాగా ఫీల్ అయిపోతున్నావు. 25% సెటిల్మెంట్ అడిగారు కదమ్మా లోన్. మళ్ళీ మీకు కాల్ చేస్తా అని చెప్పాను కదా సార్. చెప్పండి. నేను 20కి అడిగాను. 20-25 సార్ అడిగితే మనకి చెప్పాను కదా సార్, లాస్ట్ ఒక 60% వస్తుంది, 40% వస్తుందని. 40% కట్టలేదు సార్ నేను. చెప్పడానికే కాల్ చేశాను సార్. మొన్న మెయిల్ పెట్టింది నాకు ఈరోజు రిప్లై ఇచ్చారు వాళ్ళు. 30% లోపు క్లోజ్ చేస్తా అంటున్నారు. మీరు ఏదైనా కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఒక 30% లో క్లోజ్ చేద్దామండి. లేదండి, నేను రిక్వెస్ట్ మొన్న పెట్టింది కూడా నాకు రిక్వెస్ట్ మెయిల్ నాకు అర్థమైంది. మీరు అక్కడ పైన మీరు పంపారు, నీకు రివర్ట్ వచ్చింది. బట్ అంత కట్టి నేను క్లోజ్ చేయలేదు సార్ ప్రజెంట్ అయితే. సార్ నేను 30% అమౌంట్ సార్, 70% డ్రాప్ వస్తుందండి. 70% డ్రాప్ అవుతుంది ఇంకేం సార్. ఆల్మోస్ట్ మన అమౌంట్ కూడా పెద్దగా ఉంది కదా. నాకు మల్టిపుల్ 23,000 చేంజ్ ఉంది. అమౌంట్ చిన్న అమౌంట్ కూడా చెప్తాను సార్ కావాలంటే. అమౌంట్ కూడా చూడండి, మనకు 30% అమౌంట్ అంటే 1,28,000 వస్తుంది సార్ 4,23,000 కి. సార్ ఇప్పుడు ఏమంటా అంటే అంత అమౌంట్ నేను కట్టలేను, ఒక 20% అయితే నేను పే చేయగలుగుతాను. 20% ఏం సాంగ్ వస్తుంది సార్? 20% ఎట్లా క్లోజ్ చేస్తా చెప్పండి సార్? ఇప్పుడు ప్రజెంట్ నేను అంత అయితే క్లోజ్ చేయగలను సార్. దాన్ని అటెండ్ చేసిన ఒక 30 వరకు దాన్ని తీసుకొని వచ్చాను సార్. లేదు సార్ ప్రజెంట్ అంతా. ఇప్పుడు ఏ అడ్రస్ లో ఉన్నారు సార్? కొంచెం వచ్చానే మాట్లాడదాం సార్. మీకు బెంగళూరులో ఉన్నా. అవునా? మనకి అడ్రస్ ఇచ్చినారు కదా సార్ మనకి. అక్కడ లేదు సార్ ప్రజెంట్. అక్కడ వెళ్ళి విజిట్ అయ్యి మాట్లాడమంటారు సార్. 30% కైనా ఇస్తాము, కస్టమర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి మాట్లాడి కన్ఫర్మేషన్ చేయండి అంటున్నారు. 30 కట్టలేదు కదా రాగా. మీరు ఎక్కడొచ్చా 30 కట్టలేదు నేను. 30 కట్టాలంటే ఎలా అవుతుంది సార్? మనం ఫుల్ అమౌంట్ అడగట్లేదు కదా మీకు. దాంట్లో లిస్ట్ ఆఫ్ సరే నువ్వు 30 కట్టలేదు అని చెప్తున్నావు కదా మీకు క్లియర్ గా. కట్టలేను అంటే మీరు చెప్పినట్టు అవ్వదు కదా సార్. కట్టలేను అంటే ఎట్లా అవుతుంది చెప్పండి? కట్టలేను అంటే నాకు అర్థం కాలేదు. మొత్తం అమౌంట్ కట్టాను మరి. కట్టలేను పడితే ఒక సంవత్సరం ఎట్లా మాట్లాడాల్సి వస్తుంది సార్? మీరు ఎట్లా మాట్లాడినా పేమెంట్ కట్టేది నేనే కదా. అవును సార్, నేను మీకు వ్యవహారంగా చేసి నేను 2 రోజుల నుంచి మెయిల్ పెట్టుకుంటా, అది చేసుకుంటా. అది మీ వర్క్ సార్. అది మీరు ఏదో నాకే ఫేవర్ చేసినట్టు అనుకోకండి. అకౌంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వర్క్ చేయాలి, మీరు వర్కౌట్ చేసిరు అంతే. 100% చేస్తాం మరి. మీకంతా వే ఆఫ్ ఇచ్చినప్పుడు మీకోసం కూడా చేసినట్టే కదా సార్. మరి సార్ నా కోసం ఏం చేయలేరు మీరు. నష్టపోయినట్టే కదా. 20% ఆఫ్ అమౌంట్ సింపుల్ లాజిక్. ఇదే అకౌంట్ పక్కన చేతులు ఉంటే మీరు మెయిల్ పెట్టే వల్ల పెట్టలేరు కదా. అర్థం కాలేదు. ఇదే అకౌంట్ పక్కోడి చేతులు ఉంటే మీరు మెయిల్ పెట్టి రిక్వెస్ట్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టే వల్ల కాదు కదా. కస్టమర్ అడిగితే పెడతాను సార్. కస్టమర్ అడిగితే కస్టమర్ ఆ పర్సెంట్ ఇస్తాడు. అకౌంట్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టారు, దట్ ఈస్ ఫైన్. అంతా 40-35 లోపే క్లోజ్ అవుతాయి. అంత పెట్టలే ప్రెజర్ చేయకన్నా నాకు మీరు అట్లా. నేను ఆల్మోస్ట్ 30 వరకే అంటున్నా. నేను ఏమంటున్నా అంత ప్రెజర్ చేయకన్నా. ఇప్పుడు అడ్రస్ కార్డ్ కన్నా వెళ్ళి మాట్లాడదాం రండి సార్. కలిసినా మాట్లాడదాం. బెంగళూరులో ఉన్న బెంగళూరుకి వచ్చి మాట్లాడండి. మా బేగంపేట బ్రాంచ్ కింద రండి మాట్లాడదాం. ఎక్కడ బ్రాంచ్ మీది? బేగంపేట. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బేగంపేటలో ఉంటా అండి. మీరు బేగంపేట ఎందుకు ఉంటారు సార్? నేను బేగంపేటలోనే ఉంటా సార్. మీరు రండి, నేను కలుస్తా కదా. సరే మీరు బేగంపేటలోనే ఉన్నా. బేగంపేటలో అయితే నెక్స్ట్ వీక్ వస్తా నేను. ఇప్పుడు టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ కాదు, మనకి ఈరోజు అకౌంట్ క్లోజ్ కావాలి సార్. నేను ఇప్పుడు లొకేషన్ కాడికి వెళ్తా. ఉంటారా మీ ఫాదర్ గారు? ఫాదర్తో ఏం సంబంధం? ఎగ్జామ్ లో అడుగుతున్నా సార్. అక్కడ ఉంటారా మీ ఫాదర్ అని? ఉంటారా అక్కడ? ఫాదర్తో ఏం సంబంధం అంటున్నా. నేను డీటెయిల్స్ తీసుకెళ్ళి మాట్లాడతాను సార్. నా రిక్వెస్ట్ నేను చేసుకుంటా. ఇలా అయింది సార్, మీ అబ్బాయి ఇట్లా తీసుకుని రోజులు అయింది సార్ అక్కడ. నేను ఏదో రిక్వెస్ట్ చేసుకుంటా. ఇప్పుడు లియబుల్ రిక్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు కేసు క్లోజ్ కాకపోతే మీ డాడీ దగ్గర కూడా కదా మీ మేనేజర్ పోతాడు కంపల్సరీ. మీ డాడీకి పోయి అడుగుతాడా మీ అబ్బాయి ఇట్లా కేసు రికవర్ చేయలేకపోతున్నాడని చెప్పేసి మీ డాడీకి రికవర్ చేయమని చెప్తాడా?
కొన్ని కేసులు మీరు తీసుకోండి, మీ డాడీకి 20 ఇచ్చాను కేసులు, మీరు 20 క్లోజ్ చేయకపోయాడు, మీరు ఒక 2 క్లోజ్ చేయండి అని చెప్పేసి మీ డాడీకి అడుగుతాడా? అడగాడు కదా. 4 లక్షలు తీసుకొని వాడుకొని 6 నెలలు ఏదో కట్టకుండా ఎగదొబ్బితే మా ఇంటికి కూడా పోతారు, మా డాడీతో కూడా మాట్లాడతారు. నేను అనేది మీరు కలెక్షన్ జాబ్ చేస్తారు కదా, మీకు కొన్ని అకౌంట్లు ఇచ్చినప్పుడు అవి రికవర్ చేయలేకపోతే మీ వాడిని రికవర్ చేయలేడు, నువ్వు 2 రికవర్ చేసి పెట్టని చెప్పేసి మీ నాన్నగారికి అడగారు కదా. కంపల్సరీ నా ఇంటికి వెళ్ళి మా ఫాదర్ తో మాట్లాడతారు. నేను చెప్పేదానికి మీరు ఫస్ట్ వినండి సార్, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వింటా లేదా? మీరు క్లోజ్ చేసుకునే పని అయితే 30% వరకు ఇస్తా. లిస్ట్ నేను చెప్పేది వినండి, మీరు అట్లా వాయిస్ రైజ్ చేసేంత మాత్రాన వర్కౌట్ అవ్వదు ఇక్కడ. నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నువ్వే నేను క్లియర్ గా చెప్తున్నా, మీ డాడీకి వెళ్ళి మీరు రికవర్ చేయకపోతే మీ అబ్బాయి 20 అకౌంట్ ఇచ్చాం రికవర్ చేయలేడు, 5 అకౌంట్లు మీరు రికవర్ చేయండి అని చెప్పేసి మీ మేనేజర్ మీ డాడీకి అడుగుతాడా? మీ ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు సార్. పిచ్చి పిచ్చి మాట్లాడి నువ్వు మాట్లాడితే కానీ నేను మాట్లాడింది మా డాడీకి ఏం అడిగేది నువ్వు వెళ్ళి. అవును 100% అడుగుతా. మరి రిఫరెన్స్ అన్ని నెంబర్లు నేమ్లు కాంటాక్ట్ నెంబర్లు అన్ని ఇచ్చినావు కదా మరి. రిఫరెన్స్ లేదా? ఫాదర్ నేమ్ ఏది, ఫాదర్ నేమ్ ఏదైనా రిఫరెన్స్ ఇవ్వలేదా? రిఫరెన్స్ ఇవ్వలేదు, ఫాదర్ నేమ్ ఎందుకు ఇస్తా? నా వర్క్ నేను చేయాలని, నా వర్క్ నేను చేస్తా. మరి సరే నాకు మెయిల్ పెట్టి ఒకసారి ఏ నెంబర్ రిఫరెన్స్ ఇచ్చాను మెయిల్ పెట్టగలుగుతావా? ఏం మెయిల్ పెట్టాలి సార్? ఇప్పుడు అన్నావు కదా ఫాదర్ నెంబర్ రిఫరెన్స్ ఇచ్చానని చెప్పేసి, నాకు అదే మెయిల్ పెట్టు కదా. నువ్వు నాకు మెయిల్ పెట్టు సార్, ఫస్ట్ నాకు మెయిల్ పెట్టు. నేను ఏమంటున్నా, నా ఫాదర్ నంబర్ ఇచ్చారని చెప్పేసి నేను మెయిల్ పెట్టి ఒకసారి మీ ఫాదర్ నంబర్ ఇది, నువ్వు రిఫరెన్స్ ఇచ్చావని చెప్పేసి నాకు మెయిల్ పెట్టి అయిపోతుంది కదా. 25% కడతా చెప్పి నాకు కూడా ఒకసారి మెయిల్ పెట్టు. ఏది నాకు కూడా మెయిల్ పెట్టు. నేను 25 కాదు, నేను 20 కడతాను పెడతా. మెయిల్ పెట్టడానికి ఏముంది, ఇప్పుడే పెడతా. కోసం కడతావు 20. ఎవరి కోసం కడతావు సార్? ఎవరి కోసం కడతావు 20? సార్ ఇప్పుడు ఏమంటున్నా, ఫాదర్కి లియబిలిటీ ఉండదు, మీరు ఈ విధంగా ఇల్లీగల్ పనులు బంద్ చేసుకోండి. 4 లక్షలు 5 లక్షలు 4 లక్షలు 5 4 లక్షలు కానీ 40 లక్షలు ఉండని, ఫాదర్కి ఏం సంబంధం? 40 లక్షలు నీకు ₹1,00,000 కట్టనే కదా. 40 లక్షల గురించి ఎందుకు మాట్లాడతావు అన్న? అన్న నాకు కెపాసిటీ నాకు ఇచ్చారు కాబట్టి, నీకు కెపాసిటీ ఉంటే నువ్వు కూడా తీసుకో కదా. నీకు కెపాసిటీ ఉంటే నువ్వు తీసుకో వెళ్ళి లోన్లు. సరే నువ్వు అయితే ఆడికి రాను, నేను నాకు వెళ్ళి మాట్లాడతా. ఆడికి రా, నువ్వు వాడికి వెళ్ళి మాట్లాడితే పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, గుర్తుంచుకో. నాకు అర్థమైంది. కానీ మీరు అడిగి రాండి, నేను ఇంటికాడికి వస్తున్నా మాట్లాడదాం. నేను వినండి, ఒకటి చెప్పే ముచ్చట వినండి. పేమెంట్ ఆర్టీపీ, మీరు ఇల్లీగల్ గా నా యొక్క లోన్ డీటెయిల్స్ వేరే పర్సన్ మీరు కాంటాక్ట్ అయితే, థర్డ్ పర్సన్ మీరు కాంటాక్ట్ అయితే ఆర్టీపీ అవుతుంది పేమెంట్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా ఏజెంట్ మాట్లాడుతుండో. లోన్ డిఫాల్ట్ అయినంత మాత్రాన ఏజెంట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదండి. మీ యొక్క రైట్ టు ప్రైవసీ, మీ యొక్క పర్సనల్ ఫేమ్కి డ్యామేజ్ చేసినట్టు ఏజెంట్లు బిహేవ్ చేయకూడదు. సో మీ యొక్క రైట్స్ తెలుసుకోండి. సో వాటి గురించి మీరు మాట్లాడండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.